జాతీయ స్థాయిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో నారాయణ విద్యార్థులు అత్యంత ప్రతిభను చాటి విజేతలుగా నిలవడం అభినందనీయమని విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో ఈ నెల 11న జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా నగరంలోని స్థానిక హరినాథపురం నారాయణ జూనియర్ కళాశాలలో శుక్రవారం క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు క్రీడా పోటీలు, యోగా, స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నామన్నారు. అలాగే ఈ ఏడాది నుండి నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ నేతృత్వంలో దిశ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మధుసూదన్ రెడ్డి, కోర్ డీన్ శ్రీనివాసులు, డీన్ వర్ధని, ప్రిన్సిపాల్ నాగార్జున, లక్ష్మయ్య, కామాక్షి, కోచ్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంక్స్ అనేదే కాకుండా విద్యార్థులు ప్రథమంగా ఏ స్పోర్ట్స్ అయితే ఇంట్రెస్ట్గా ఇండియా మొత్తం ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఆసక్తిగా క్రికెట్ మ్యాచ్ మీద క్రికెట్ టోర్నమెంట్స్ మీద ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారో మీ అందరికీ తెలిసిందే. దాంట్లో జాతీయ స్థాయిలో మొన్న 11వ తారీఖున నిర్వహించిన పంజాబ్ రాష్ట్రంలో జలంధర్ రాష్ట్రంలో నిర్వహించిన క్రికెట్ ఆల్ ఇండియా టోర్నమెంట్స్ లో ఏపీ నుంచి మన నారాయణ మొత్తం ఏపీ నుంచి 5 మంది సెలెక్ట్ అయితే జాతీయ స్థాయిలో మన నారాయణ నెల్లూరు నుంచి హర్నాథపురం బ్రాంచ్ నుంచి ఎంపీసీ విద్యార్థులు 2, బైపీసీ విద్యార్థులు 1 జాతీయ స్థాయిలో క్రికెట్ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఇండియా వారి తరఫున ఈ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ప్రథమంగా నెల్లూరుని జాతీయ స్థాయిలో క్రీడల్లో కూడా ప్రథమంగా క్రికెట్ టోర్నమెంట్స్ లో నిలిపిన ఘనత నారాయణ విద్యార్థులదేనని నేను ఈరోజు సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో ప్రథమంగా మా విద్యార్థులు కుష్వంత్, మన్సూరు, మనోజ్ అని ఈ 3 విద్యార్థులు హర్నాథపురం నుంచే జాతీయ స్థాయిలో నారాయణ విద్యా సంస్థలకి వాళ్ళ తల్లిదండ్రులకి పేరు ప్రతిష్టలు కాంచిన ఈ విద్యార్థులు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మేము గత 10 ఏళ్ళ నుంచి కూడా ఒక్క అకాడమిక్సే కాకుండా స్పోర్ట్స్లో కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా నారాయణ విద్యా సంస్థలు పెద్దపీట వేసి దానికి ఒక పీరియడ్స్ కూడా అలాట్మెంట్ చేసి మన కరికులంలో కూడా దాన్ని ఇంక్లూడ్ చేసి స్పోర్ట్స్కి, యోగాకి, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి అన్నిటికి కూడా మన ఈ కౌన్సిలింగ్ ఫర్ దీనికి కూడా మనకి స్ట్రెస్ తగ్గేదానికోసంగా యోగా అండ్ ప్లస్ మన మెడిటేషను అండ్ మన ఇది స్పిరిచువల్ క్లాసెస్ కూడా మనం నిర్వహిస్తూ వాళ్ళకి చదువు పరంగా ఎక్కడ వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ వాళ్ళకి అన్ని విధాల ఎక్కడ పిల్లలు ఏ విధంగా ప్రతి విద్యార్థిలో కూడా వాళ్ళలో దాగి ఉండే వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి తీసుకొచ్చే రకంగా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మన ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేట్ చేసి ప్రతి విద్యార్థికి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కూడా వాళ్ళకి ప్రోత్సాహం కల్పించే రకంగా మనం నారాయణ విద్యా సంస్థలు ముఖ్యంగా నెల్లూరులో మనం ఈ విధంగా అందరికీ దోహదపడుతూ ప్రోత్సహించే రకంగా దోహదపడుతూ ఉన్నాయని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఒక చదువులో బాగా రాణించాలన్నా కూడా వాళ్ళు స్పోర్ట్స్లో వాడి బాడీ లాంగ్వేజ్లో వాడి స్పోకెన్ ఇంగ్లీష్లో కావచ్చు, కమ్యూనికేషన్లో కావచ్చు, ఏది బాగుండాలన్నా వాడికి క్రీడా స్ఫూర్తి ఉంటేనే వాళ్ళు ఒక మైండ్ డెవలప్మెంట్ అనేది బాగా స్పీడ్గా ఉంటుందనేది మాకు ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే క్రీడల్లో కూడా మంచిగా రాణించాలని మన కోచ్ని కూడా మనం పెట్టి కోచ్ ప్రవీణ్ గారు కూడా వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యేదానికి దోహదపడిన ఆయనకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మా పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసిన మా సిబ్బందికి అందరికీ కూడా యాజమాన్య తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్. నేను నారాయణ
అర్నాథపురంలో బైపీసీ చదువుతున్నాను. నేను ఈ మధ్య వైఎస్పిఏ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ తరఫున నేషనల్స్కి వెళ్ళాను. అక్కడ మేము గోల్డ్ మెడల్ సాధించాము. నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ చదువులోనే కాకుండా ఆటల్లో కూడా బాగా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసిన మా ప్రిన్సిపల్ సార్, డీన్ మేడం అండ్ మా నారాయణ స్టాఫ్ అందరికీ నేను మరియు మా జిఎం సార్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు నేను ఇంత స్థాయికి వచ్చి మా జిఎం సార్ అయిన విజయ్ భాస్కర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. అలాగే నాకు నారాయణ స్టాఫ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళని ఎల్లవేళలా చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ఎప్పుడు నన్ను మోటివేట్ చేసేవాళ్ళు. అందుకే నేను ఇంత స్థాయికి రాగలిగాను. అందుకు నా హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.